వీడు ఒక ఫ్రెండా? ఎరా చెప్పండి, సినిమాకి వెళ్ళావా? లేదు సార్. ఇదేం ఆర్టిఫిషియల్ ఫ్రెండ్షిప్ బాయ్. ఒకసారి మా ఫ్రెండ్స్ గ్రూప్ లోకి వెళ్ళి చూడు. బూతుల్లో ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో తెలుస్తుంది. ఎలా అంత రియలిస్టిక్ గా ఉంటదండి? రియలిస్టిక్ ఏంటి సార్, హారబుల్ గా ఉంటది. పొద్దున్న లేచి మా బోగ్గలు 4 బూతులు తిట్టిందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా బెస్టీ గారు, మొన్నే నా ఫ్రెండ్ ఒకడు ఒక రిలేషన్ మధ్యలో దూరి సంకనాకించాడు. ఇంకొక రిలేషన్ ని కూడా అస్సాం చేద్దామని చూస్తున్నాడు. ఓ అవునా, చాలా పెద్ద సైకోలో ఉన్నాడే. నువ్వు ఒక్కడే అనుకున్నాను. మీ దగ్గర బెస్టీ గ్యాంగ్ ఉందేంట్రా? ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటే తేడాగల్లాగా దళపతి పాట పెట్టు. వాళ్ళ ట్రోలింగ్లకి ఏం లేండి, నేను కూడా నా బెస్టీ భాగస్వామిని త్వరలోనే బ్రేకప్ చేస్తానని బెస్టీ బాబా గారు చెప్పారు. ఆడేవాడు ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప బెస్టీ. ఆయన ఎంటర్ అయితే లైఫ్ మారిపోద్ది, నా కాపురం కూలిపోద్ది. ఆయన ఫాలో అయ్యంటే ఆయన కొట్టినట్టు నిన్ను కూడా రోడ్డు మీద బట్టలు కొడతారా? మీరు ఈ బాయ్ ఫ్రెండ్స్ నేమ్ పట్టించుకోకండి. నిజంగా బెస్టీ సార్ గాడ్ గిఫ్ట్. ఈడో బెస్టీ అదో ముష్టి. బోక్ బాబ్జీ గారు, నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం ఉంది కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను. దయచేసి మా బెస్టీ జాతిని మాత్రం ఏమనకండి ప్లీజ్. బెస్టీ గారు, మీకు రిలేషన్ గురించి ఏమైనా తెలుసా? అయ్యో అదా, అందులో ఎందుకు దిగారు మీరు? ఎమోషన్స్ కి వాల్యూ ఉండంట, పశువు అయిపోతారంట, అందులో కానీ దిగారా మీరు? అయ్యో నేను ఆల్రెడీ కమిటెడ్ బ్రో, నెక్స్ట్ ఇయర్ మా మ్యారేజ్ కూడా. ఆ సాడ్ స్టేటస్ ఏంట్రా? ఆ అమ్మాయి చెప్పిందే నీ రియాక్షన్ ఏంటి? మధ్యలో దూరం విడదీసేద్దాం అనుకున్నావా? మీ బెస్టీ జాతిని